పొలిటికల్గా నేను రైట్గా మాట్లాడను, ఏది ఆకట్టుకునేలా మాట్లాడను, ఏది సరైందో నేను అదే మాట్లాడతాను. ఒక జబ్బుకి మందు సరిగ్గా మాట్లాడటం, సామాజిక రుగ్మతలకి సరిగ్గా మాట్లాడటం, చెప్పడం. నేను ఆ రోజున కోరుకుంది కోనసీమలో కాపులకి శెట్టి బలిజలకి గొడవలు తగ్గాలని నేను కూర్చొని ఇట్లాగే సోషల్ ఇంజనీరింగ్ అంటే దాని మీద ఒక హెవీగా ఆలోచించకండి. కూర్చొని సమన్వయపరచడం, మాట్లాడటం, మెత్తగా మాట్లాడటం, సమస్యలుంటే బయటికి తీసుకురావడం. ఆ రెండు గ్రూపుల్ని నేను ఎక్కడో ఒక చిన్న ఇలాంటి హాల్లో మొదలు పెడితే ఈరోజు అది నిన్న ఎక్కడి దాకా వచ్చిందంటే కోనసీమ జిల్లాకు చెందిన వాసంశెట్టి సుభాష్ అని శెట్టి బలిజల యువకుడు, అలాగే గంధం పొలం రాజుని కాపు కులానికి చెందిన యువకులు, అలాగే బాలయోగి గారి అబ్బాయి హరీష్ అని మీద తెలిసిన దళిత కులానికి చెందిన వ్యక్తులు, అలాగే ఈ చిక్కాల గణేష్ గారు, వీళ్ళందరూ కూడా ఏకమై నేను ఏదైతే చెప్పానో దాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ రోజున దాదాపు ఎక్కడికి వెళ్ళినా కాపు కులస్తులు శెట్టి బలిజలకు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పి మైత్రి భోజనాలు, కార్తీక మాసంలో వన భోజనాలు పెడుతుంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే వాళ్ళందరినీ చూస్తే. అందుకు నేను హక్కును చేర్చుకున్నాను. భావితరానికి కావాల్సిన నాయకులు కులాలని విడగొట్టేవాళ్ళు కాదు, కులాలని కలుపుకుంటూ మనకి అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లేవాళ్ళు. నేను అలాంటి యువకులు ఏ పార్టీలో ఉన్నా నేను గుండెల్లో చేర్చుకోవడానికి, హక్కును చేర్చుకోవడానికి, కొంతమంది తెలుగు వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకుని నేను ఒకటే చెప్పాను, మీరు రాష్ట్ర భవిష్యత్తుకి మీరే నాయకులు, భవిష్యత్తులో మీరు. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ అన్ని జిల్లాల్లో కూడా కొత్త నాయకత్వం రావాలి. చాలామంది నాయకులు 80-90లో అలసిపోయారు. వారి అనుభవం మనం వాడుకొని, నేను కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఖుషి అయిపోయిన తర్వాత నా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాను. నాకు ఎంత 29-30 ఉంటే అంతే, వయసు కూడా కాదు. ఎందుకంటే ఇంక నేను ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే తప్ప కొత్త తరానికి అవకాశం రాదు. అలాగే పాలిటిక్స్కి కూడా రిటైర్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి. అలాంటి కొత్త తరం నాయకులకి జనసేన ఎప్పుడు వేచి చూస్తూ ఉంటారు. అలాంటి నాయకులు కనిపిస్తే మటుకు